సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మేబీ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు అందరికి వస్తాయి, బట్ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. ఆ హ్యాండ్లింగ్ టైంలో బీయింగ్ ఇన్ ద ప్రొఫెషన్ లైక్ దిస్ వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారేమో దట్ మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలి. వచ్చి ఇప్పుడు దాకా చెప్పారు కదా, మీకు ఈ సమస్య వచ్చింది కదా, మీరు హ్యాండిల్ చేసి చూపించండి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అది అంటే నేనేమంటున్నా అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు అనేది. నాకు ఇప్పుడు మ్యారేజ్ ఈజ్ గుడ్, డైవర్స్ ఈజ్ బ్యాడ్ అనేది హౌ కమ్ యూ కెన్ పుట్ ఎ స్టాంప్ అండ్ సే డైవర్స్ ఈజ్ బ్యాడ్ when you go for the real meaning of it, as per the law, a dissolution of marriage legally is a divorce. So the term itself says legally you are trying to dissolve something, or you are going to get detached or departed from one another. So when you are doing it legally, when the term marriage has so much of significance, so much of ఏమంటారు దాన్ని, దాంట్లో ఒక పవిత్రమైన విషయం ఉన్నప్పుడు నాకు తెలిసి డైవర్స్ కూడా అంతే పవిత్రం. సో వెన్ యూఆర్ లెట్టింగ్ ఈచ్ అదర్ అండ్ మ్యూచువల్ డైవర్స్ అనేది అంతకంటే పవిత్రం. వెన్ యూఆర్ ఫోర్సింగ్ సంబడి టు లీవ్ మీ అంటే ఇట్స్ ఎ మిస్టేక్. వెన్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కపుల్, ఒకరికి కలిసి ఉండాలనే ఉంది, ఒకరికి విడిపోవాలని ఉంది. కలిసి ఉండాలని ఉన్న వాళ్ళని కూడా నువ్వు విడిపోకపోతే నీకు ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి విడిపోయి కోర్టులో కేసు వేసి అది 5-6 ఏళ్ళు నడిచి వీళ్ళ తప్పు అని ప్రూవ్ చేసుకొని వాదనలు ప్రతివాదనలు జరిగి మెంటల్ టార్చర్ అనుభవించి ఎప్పుడో విడిపోవడం అనేది, ఒకరిని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే ఇన్సిస్ట్ చేయడమో హ్యూమిలియేట్ చేసి విడాకులు తీసుకోవడం అనేది మేబీ అది తప్పు అనుకుందాం. మ్యూచువలీ వెన్ బోత్ ఆర్ ట్రైంగ్ టు లీడ్ ఎ సెపరేట్ లైఫ్ వీ ఆల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా. మ్యూచువలీ ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడి కలిసి ఉండడంని మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, మ్యూచువల్గా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి హ్యాపీగా, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తా, మనం ఇద్దరం మ్యూచువల్గా వేరే లైఫ్ లీడ్ చేద్దాం అన్నప్పుడు యాజ్ ఎ సొసైటీ, ఇట్ కుడ్ బి బ్రదర్, మదర్, ఫాదర్, ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఆర్ స్ట్రేంజర్స్, ఆర్ ఫాలోవర్స్, ఆల్ వెల్ విషర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దేర్ డిసిజన్ కదా. ఇప్పుడు మనకు పెద్దలు చెప్పినట్టే లెట్టింగ్ గో ఇస్ ద బిగ్గెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కదా. వెన్ యూ ఆర్ లెటింగ్ సమ్ వన్ గో, వెన్ యూ ఆర్ లెటింగ్ సమ్ వన్ లీడ్ దేర్ ఓన్ లైఫ్ ఇన్ దేర్ టర్మ్స్, గట్టిగా పట్టుకొని అట్లే ఉండడం కంటే వదిలి స్వేచ్ఛగా బతుకోమన్నప్పుడు, ఒకరికొకరు ఆ స్వేచ్ఛను ఇచ్చుకున్నప్పుడు, దట్స్ బిగ్గర్ లవ్ కదా. ప్రేమకు అంత వాల్యూ ఉన్నప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఇంకెక్కువ ప్రేమ. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంతకు మించిన ప్రేమ లేదు. ఒకరు పట్టి పీడిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నన్ను వదిలేస్తావా, చూపిస్తావా నీకు, వదిలేసి చూడు అనడం కదా డిస్గస్టింగ్. వెన్ దే హ్యావ్ బోత్ మై బ్రదర్ అండ్ మై బ్రదర్స్ వైఫ్, వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఒకరికొకరు, నాకు ద ప్రాసెస్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ప్రాసెస్. ఎవరైతే మీరు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ డన్ దట్ ఐ డ్రీమ్ కామెంట్స్ని డిజేబుల్ చేయడం. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ వీడియో. సో ఐ కెన్ సెన్స్ దట్ దేర్ మైట్ బి సమ్ నెగటివిటీ స్ప్రెడింగ్, సమ్ కమెంట్స్ మే బి వెరీ పెయిన్ఫుల్ టు రీడ్ ఉండొచ్చు. మై బ్రదర్ హ్యాస్ నో హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. తనేం అడగలేదు, నేను చేయించాను కామెంట్స్. అదే నాకు డిజేబుల్ అయినప్పుడు నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఐ షుడ్ నాట్ సే, బట్ వెన్ ఎవర్ ఐ సీ ఛానల్స్, they want comments, they want fights in comments, and people come there to read comments, and comments is an exciting, and you could have got another 1 lakh or 2 lakh more views. A viewership would have been more when comments are not disabled, but still you have done that ante నాకు మంచి అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే when people are commenting, I have read couple of comments or ఎక్కువనే చదివిన, ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడుతున్న జనాలకు నేనేం చెప్తున్నా అంటే, this is I have seen the process కాబట్టి they both have acted or they both have behaved so maturely there. నేను ఎన్నో రిలేషన్స్ చూసిన, ఆ రిలేషన్స్ నిలబెట్టుకోవడం అంటే రిలేషన్స్ మేకింగ్ రిలేషన్స్ కంటే బ్రేకింగ్ రిలేషన్స్లో ఒకరు టార్చర్ పెట్టడం చాలాసార్లు చూసిన. బట్ దే బోత్ హ్యావ్ రెస్పెక్టెడ్ independent decisions of each other, and they have decided to part their ways after so much of డిస్కషన్స్. ఎంతోమంది సలహాలు తీసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు ఎన్నోసార్లు ట్రై చేసిండ్రు. బట్ ఇట్స్ నాట్ దట్ దే హేట్ ఈచ్ అదర్, ఇట్స్ ఓన్లీ దట్ వాళ్ళిద్దరికీ వేరే ఇష్టాలు ఉన్నాయి, వేరే ప్రపంచాలు ఉన్నాయి, వేరే దాంట్లలో ఇద్దరికి ఒక కిక్ ఉంది, ఒక ఆనందాలు ఉన్నాయి. కలిస్తే ఆనందాలు డబుల్ అవుతాయి అనుకున్నారు, సగం అవుతున్నాయేమో అనే భయంతో విడిపోయినరు. చాలామంది అంటారు కదా, పాలు నీళ్ళలా కలిసి ఉండాలి. నాకేమనిపిస్తుంది అంటే, పాలు నీళ్ళలా కలిసి ఉంటే, పాలలో నీళ్లు కలిపితే చిక్కదనం తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది.
పాలు నీళ్ళు రెండు ఇండిపెండెంట్గా ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. పాలు చిక్కటి పాలు తాగడం మంచిదే, మంచి నీళ్లు తాగడం మంచిదే. కలిపి క్వాలిటీ ఎందుకు తగ్గియాలి? ఇండివిజువల్లీ దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్. కలిపితే నిజానే క్వాలిటీ తగ్గిపోతుంది కదా. నేత్ర అండ్ వంశీ కూడా పాలు నీళ్ళ లాంటి వాళ్ళు ఇండివిజువల్లీ దే ఆర్ మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీస్. I know my brother since 30 years కాబట్టి I can tell that he's an amazing person. I know how much he thinks about relationships, how much he gives value for, you know, sibling relationship or mother, father or my sister's kids. ఇప్పుడు మురారి విహారీ ఈరోజు మా పెద్దోని బర్త్డే మురారి. సో వాళ్ళు పుట్టేటప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్, మా అక్క ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ద వే హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్. మా అక్కకైతే ఇప్పటికీ అదే అంటుంది మా అక్క, నువ్వు లేకుంటే ఐ డోంట్ నో వెదర్ మై డెలివరీ ఆ ప్రాసెస్ అసలు నువ్వు లేని ఊహించుకోలేనురా. ఎప్పుడు ఎనీ టైం ఫింగర్ టిప్స్లో ఉంటారు, హీఈస్ అవైలబుల్. అంటే నాకు ఇప్పటికి గుర్తొస్తుంది, ఐ హ్యావ్ నాట్ బీన్ సో కేరింగ్ బట్ హీ హ్యాస్ బీన్. అండ్ హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ పీపుల్, అరే ఏమనుకుంటారు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కూడా మా అమ్మతోని హీ నోస్ హౌ టు టాక్, హౌ నాట్ టు హర్ట్ పీపుల్, అండ్ హీ థింక్స్ ట్వైస్ బిఫోర్ డూయింగ్ ఇట్. అండ్ వెన్ హీ హ్యాస్ టేకెన్ దట్ డిసిజన్, అండ్ సేమ్ గోస్ విత్ నేత్ర. వాళ్ళిద్దరూ అంత మెచ్యూర్డ్ పీపుల్, అంత ఆలోచించి ఒక సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఇండివిజువల్ లైఫ్స్లో దే ఆర్ సక్సెస్ఫుల్. సో అండ్ యూ అండ్ మీ ఆర్ నో వన్ టు యూనో వీ కెన్ టెల్ దెమ్, ఇప్పుడు నేనైనా కూడా ఈ 1.5 year ఐ హ్యావ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. దే నో బెటర్ కదా వాళ్ళ లైఫ్. అండ్ మీరు అన్నట్టు జనాలు తెలుసుకోవాలనుకుంటారు, మీరు అంత అనౌన్స్ చేసిండ్రు, మీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పిండ్రు, మీరు ఏమంటారు మీ లైఫ్లో హ్యాపీనెస్ని అంతా షేర్ చేసుకున్నారు. వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్టే, నేను తప్పనని. నేను కూడా ఇప్పుడు వెన్ ఐ సీ సమ్ వన్ గెటింగ్ సెపరేటెడ్ ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దేర్ లైఫ్, వెంటనే వచ్చే క్వశ్చన్ ఏమైంది, నేను ఫస్ట్ ఐ వాంట్ టు నో ద రీజన్. నాకు ఎక్కడ రీజన్ దొరుకుతుంది, ఏ సోర్స్లో, ఏ మీడియంలో దొరుకుతుంది, అది టీవీలో దొరుకుతుందా, లేకపోతే సోషల్ మీడియాలో దొరుకుతుందా, న్యూస్ పేపర్లో దొరుకుతుందా, ఎవరు రాసి ఉంటారు, ఎవరికి తెలిసి ఉంటుంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు కనుక్కుందామన్న క్యూరియాసిటీ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కన్సర్న్ కూడా ఉంటుంది. ఇఫ్ ఐ లైక్ ఏ పర్సన్, ఇప్పుడు ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ హిస్ లైఫ్ ఐ వాంట్ టు నో, అరే వాట్ మైట్ హావ్ హ్యాపెండ్, అరే ఏమై ఉంటుంది, ఇంత మంచిగా ఉన్నారు కదా. మ్యారేజ్ లైఫే తీసుకోండి, ఏమన్నా జరిగితే అరే ఏమై ఉంటుంది అనిపిస్తుంది. అరే ధోని ఇంత స్టేబుల్ ఉంటాడు కదా, ఇంత కూల్ కదా, ధోని హ్యాండిల్ చేయలేదా అనిపిస్తుంది. అది కరెక్టే, బట్ రూల్ ఏం లేదు కదా. లైక్ యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. మనం జనరల్గా తీసుకున్నాం మన లైఫ్స్లో కూడా, ఈవెన్ పర్సనల్ లైఫ్స్లో మన బంధువులతో కూడా వెన్ ఎవర్ దే కమ్ హోమ్, ఇప్పుడంటే మొబైల్స్ వచ్చినాయి కానీ అదర్వైజ్ మనం ఆల్బమ్స్ చూపించేవాళ్ళం. ఏవి ఫస్ట్ బర్త్డేవి, పిల్లల బర్త్డేవి, పెళ్ళివి, హ్యాపీ దీపావళివి, ఎప్పుడైనా గెట్ టుగెదర్వి, ఏదైనా టూర్కి పోయినాయి, ఇవన్నీ మనకు ఆల్బమ్స్ ఉండేవి. అందరు ఎగ్జైటింగ్గా చూసేటోళ్ళు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక చావు జరిగి ఉంటుంది, ఎవరో చచ్చిపోయి ఉంటారు, ఆర్ దే మైట్ బీ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్, లేదా వాళ్ళ ఇంట్లో కూడా కొట్లాటలు అయి ఉంటాయి. అవన్నీ ఆల్బమ్ తీసుకొని పెట్టుకుంటారు. అరే మీ ఇంట్లో కొట్లాటలు కూడా మాకు తెలియాలి అంటే నో బడీ వాంట్స్ టు షేర్ దేర్ సారో ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఒక గొడవలు కానీ ఎవరు షేర్ చేసుకోరు. యాజ్ ఎ మెచ్యూర్డ్ ఇండివిజువల్స్, యాజ్ ఎ సొసైటీ, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ నో బడీ రివీల్స్ వాట్ ఈస్ గోయింగ్ నాట్ కరెక్ట్ ఇన్ దేర్ లైఫ్. అంటే అప్రోప్రియేట్గా జరిగింది రివీల్ చేసి, ఒక ఇష్యూ చేసి, దానివల్ల ఇంకొకరికి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసి, లేదా మనకి ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసుకొని. ఇప్పుడు వంశీ కూడా సపోజ్ వాడు మొత్తం జరిగినట్టు చెప్పింది అనుకుందాం, ఇట్ విల్ బి హిస్ పర్స్పెక్టివ్ ఆర్ హిస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్. వాడు చెప్తాడు ఇట్లా జరిగింది, ఇదైంది అని. వానికి ఎక్స్ట్రీమ్ సానుభూతి వస్తుంది అనుకుందాం, సింపతి వస్తుందో, రే వంశన్న దేవుడు రా అనుకుంటారు అనుకుందాం. ఒకవేళ వాడు ఏదైనా చెప్తే మరి అదర్ పర్సన్ హ్యూజ్లీ ఎఫెక్టెడ్ అవుతారు కదా. లేదు వాడు వాని మీదనే నిందేసుకొని చెప్పిండు అనుకోండి, మోర్ ఆర్ లెస్ ద వే హీ హాస్ హ్యాండిల్డ్ యువర్ ఇంటర్వ్యూ ఆల్సో. ఐ పర్సనలీ నేను నైటే చూసిన, వాడు అప్పటికి నిద్రపోయిండు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ టు రిలీజ్ ఇట్ సో క్విక్లీ ఆల్సో. నేను సర్ప్రైజ్ అయిపోయినా, ఏంది అప్పుడే చూస్తే సమ్ 1 lakh+ వ్యూస్ ఉన్నాయి, 3 hours ago ఉంది అంటే. చూస్తేనే నాకు మొత్తం 1 hour చూసేసి మనకి మెసేజ్ చేసిన ఫ్లాలెస్ వంశీ, హీ స్లెప్ట్, సింగిల్ టిక్ వచ్చింది. బట్ నేను మెసేజ్ చేసి ఐ టోల్డ్ హిమ్, పొద్దున్న చూసుకున్నాడు, ఇక నువ్వే ఫ్లాలెస్ అన్నావు అంటే నేను కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు అని. దెన్ వీ ఆల్ వాచ్డ్ ఇట్ టుగెదర్ ఆన్ టెలివిజన్ పెట్టుకొని. మా అమ్మ, నాన్న, అమ్మమ్మ, మా విహారీ, మా 5 years వాడు కూడా చూసి, అందరం కలిసి చూస్తే అందరికీ దే ఆల్ ఫెల్ట్ ఇట్ గుడ్. అంటే నోబడీ రెడ్ కామెంట్స్ బై దట్ టైమ్, యూ ఆల్సో డిసేబుల్డ్ కామెంట్స్.
వితౌట్ ఎనీ బ్యాగేజ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ బ్యాగేజ్ ఆఫ్ అదర్స్ ఇంప్రెషన్ ఆన్ ద ఇంటర్వ్యూ చూస్తే మా అందరూ మంచిగా అనిపించింది. సో అంతే కదా, అంటే కొన్ని విషయాలు చెప్పలేము. అండ్ ఐ హ్యావ్ సీన్ బోత్ ఆఫ్ దెమ్ కాబట్టి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే బోత్ ఆర్ అమేజింగ్ ఇండివిజువల్స్ అండ్ దే హ్యావ్ హ్యూజ్ లైఫ్ అహెడ్. ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూ నేను పర్టికులర్ చెప్పడానికి రీజన్ ఏంటంటే ఐ డింట్ ఆస్క్ హిమ్ రీజన్స్ ఫర్ ద సపరేషన్. ఇఫ్ యూ అబ్జర్వ్, తను చెప్పలేనేమో అంటే నేను అప్పటికి నేను అన్నాను, నాకు రీజన్స్ అవసరం లేదు, జస్ట్ ఆయన ఏ ఫార్మాట్లో అయితే చెప్పాడో కలవలేదు, కొన్ని కలవలేదు, లేదా కొన్ని దగ్గర ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వలేదు. సో అది కూడా ఇట్స్ ఇనఫ్. నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీరు రీల్స్లో చెప్తున్నప్పుడు కూడా సంతోషం చెప్తున్నారంటే ప్రతి సిచ్యువేషన్లో దీనికి నాకు సంతోషం వచ్చింది, దీనికి వచ్చింది, సో దట్ మా బాండ్ ఇలా బిల్డ్ అయిందని చెప్పలేదు. సో పీరియడ్ ఆఫ్ టైం మేము జర్నీ చేసాం, పెళ్ళయింది అని చెప్పి ఐ వాజ్ ఆస్కింగ్ దట్. సో